హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూడబోతున్నామండి. ఇది ఈజీగా అండ్ టేస్టీగా అంతకంటే ఎక్కువ హెల్తీగా అనమాట. సో ఆ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటో డీటెయిల్గా చూద్దాం. దీనికోసం ముందు నేను ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం ఒక 4-5 గంటల పాటు నానబెట్టేసుకొని రాత్రి మిక్సీ పట్టానండి. ఈ పిండిని అది కూడా సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టానమాట. ఈ దోశకి కొంచెం బరకగానే ఉండాలండి. సో ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. నేను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను కాబట్టి నైట్ మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం క్యారెట్ తురుము వేసానండి. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే కరివేపాకు తరుగు కూడా వేసాను. నెక్స్ట్ ఒక అర చెంచా జీలకర్ర, అలాగే కొద్దిగా అల్లం తురుము వేస్తున్నానండి. అల్లం ముక్కలు కాకుండా ఇలా తురుము వేసుకుంటే బాగుంటుందన్నమాట. నెక్స్ట్ చిటికెడు పసుపు వేసాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలన్నమాట. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పిండిలో కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ బ్యాటర్ను మరీ జారుగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ. అప్పుడే బాగుంటుందన్నమాట. నార్మల్గా చేసే దోశల కంటే కూడాను ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మనం ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం పోసాం కాబట్టి కొంచెం హెల్తీగానే ఉంటుందండి. ఎక్కువ బియ్యం తీసుకోలేదు కాబట్టి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ఇందులో ఒక 2 లేదా 3 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. దోశ మనకి క్రిస్పీగా రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలండి. ఇలా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్. ఇది బాగా వేడెక్కిన తర్వాత ఒక 2 గరిటెలు కానీ 3 గరిటెలు కానీ మందంగా వేసుకోవాలండి. పిండి వేసిన తర్వాత ప్యాన్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మామూలుగా మనం మినప రొట్టి లేదంటే దిబ్బ రొట్టి అలా వేసుకుంటాం కదా, అలానే అన్నమాట. మందంగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పైనుండి మూత పెట్టేసేయాలండి. అప్పుడే మనకి ఈవెన్గా దోశ అంతా కూడా ఫ్రై అవుతుందన్నమాట. చూడండి ఎంత చక్కగా పిండి అసలు ఏమాత్రం లేకుండా చాలా బాగా ఫ్రై అయింది కదా. ఖచ్చితంగా కలర్ గోల్డెన్ షేడ్ రావాలండి, అప్పుడే క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అంచులు మెల్లగా రిమూవ్ చేసుకుంటూ రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకి టర్న్ చేసిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదండి. అలాగే ఒక 2-3 నిమిషాల పాటు ఉంచి తీసేస్తే సరిపోతుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇలా చేసుకుంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని తీసి ఇలానే అన్ని దోశని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత ఈజీనే ఈ దోశ. ఈజీనే కాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. కనీసం వారంలో ఒక 2-3 సార్లు అయినా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ దోశల్లోకి ఏదైనా చట్నీ కానీ లేదంటే ఏదైనా పచ్చడి కానీ వేసుకొని తింటే బాగుంటుందండి. లేదు ఉత్తగానే తినేసేయచ్చండి. ఎందుకంటే ఇక్కడ మనం స్పైసీగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా అన్నీ బాగానే మిక్స్ చేసాం కదా, సో ఏమీ లేకుండా కూడా తినేసేయచ్చు. సో ఈ దోశల వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.